అందరికీ నమస్కారం. ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ బై ఎన్కి స్వాగతం. ఇవాళ ప్రపంచం అదే ఆశ్చర్యపరిచే వంటకాలను అన్వేషిస్తున్నాను. ఆ వంటకాలు ఏమిటి, ఎలా తయారవుతాయి, ఎందుకు మనసును దిమ్మ తిరిగేలా చేస్తాయి అన్నది చెప్తాను. సంస్కృతికి ముందు స్పాన, జిజ్ఞాసెప్పుడు ముందుంది. ఆరంభిద్దాం. ఇప్పుడు మనం ఐస్లాండ్ కి వెళ్దాం. హాకాల్ ఫెర్మెంటెడ్ షార్క్ గురించి వినిపించబోతున్నాం. ఐస్లాండ్ లో మంచు గాలులు, పక్కన సముద్రం. అక్కడే మాన్ హీరో హకార్. ఒక చిన్న ఫిషింగ్ గ్రామంలో చెక్క టర్జాక్స్ మీద వేలాడుతున్న చేప ముక్కలు కనిపిస్తాయి. పేరు హకార్ల్ ఫెర్మెంటెడ్ షార్క్. ఆ గ్రీన్లాండ్ షార్క్ ని నేలలో పూడ్చి నేళ్లు పాటు ఫెర్మెంట్ చేస్తారు. తర్వాత బయట గాలిలో రియాక్స్ మీద వేలాడదీసి మళ్ళీ వారం డ్రా చేస్తారు. చివరికి చిన్న క్యూబ్స్ గా కట్ చేసి బ్రెనివిన్ అనే ఐస్లాండిక్ డ్రింక్ తో సర్వ్ చేస్తారు. వాసన అమోనియాలా, రుచి మాత్రం సముద్రం బోల్డ్ పంచ్. ఆయో వాసన బలంగా ఉంది అనిపించినా ఒక్క ముక్క తింటే వైకింగ్ లెవెల్ ధైర్యం వచ్చేస్తుంది. ఇక్కడి వార్డ్లకు ఇది స్పెషల్ డెలికసీ. మనం టరీ చేస్తే ఫీలింగ్ మాత్రం అన్ఫర్గెటబుల్. సెంచురీ ఎగ్, ప్రిజర్వ్డ్ ఎగ్, చైనా. శతాబ్ద గుడ్డు, చైనా స్పెషల్. శాంతోజాలోని టీ హౌస్ లో నల్లగా మెరిసే గుడ్డు స్లాస్ నా ముందుంది. ఇది ఏంటి అనుకుంటే ఇది సెంచురీ ఎగ్. ఈ గుడ్డు డక్, చికెన్ లేదా కోయిలే సాల్ట్ కోట్ చేసి నెల తరబడి ఆల్కలైన్ మిక్స్ లో దాచేస్తారు. అంతే, గుడ్డు మాయాజాలం మొదలు. పీల్ చేసి వెజెస్ గా కట్ చేసి పికల్ జింజర్ లేదా తోఫుతో సర్వ్ చేస్తారు. తెల్లసొన జెలీలా యో క్రీమీగా మారుతుంది. రుచి ఎర్థీ, ఉమామి, కొంచెం స్మోకీ. చూడటానికి డేరింగ్, తినటానికి రిచ్ సర్ప్రైజ్. నాతో ఫెర్మెంటెడ్ సోయాబీన్స్ జపాన్. నాటో అంటే ఏమిటో తెలుసా? చిట్టికెనగా చెప్పేద్దాం. టోక్యోలో ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర నాటో ప్యాక్ ఓపెన్ చేశాను. వాసన కొంచెం స్ట్రాంగ్, కానీ జపాన్ లో ఇది సూపర్ హిట్. పేరు నాటో. స్టికీ స్ట్రింగ్స్ చూస్తే స్పెడెడ్ వెబ్ లా లాగుతుంటాయి. చాలా ఫన్నీగా ఉంటుంది. సోయాబీన్స్ ని సోక్ చేసి బ్యాక్టీరియాతో ఫెర్మెంట్ చేస్తారు. 100 రోజులు ఫెర్మెంట్ అయ్యాక రైస్ మీద మస్టర్డ్, సోయ్ సాస్ వేసుకుని తింటారు. వాసన పంగెంట్, రుచి నటి సేవరి. ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ బూస్ట్. మొదట స్ట్రింగ్స్ చూస్తే షాక్, కానీ బీచంతో కలిపితే మాస్ట్. బలుట్, ఫర్టిలైజ్ డక్ ఎగ్, ఫిలిప్పీన్స్. మనం ఇప్పుడు ఫిలిప్పీన్స్ స్ట్రీట్ ఫుడ్ లోకి దూకేస్తున్నాం. మనీలా రాత్రి స్ట్రీట్ వెండర్ దగ్గర వేడి గుడ్లు కనిపిస్తే మన తెలుగు ఫుడీ లోపల ఏం స్పెషల్ అని డపస్తుంది. పేరు బాలుత్. ఇది పూర్తిగా కాకుండా ఆర్యవద్ది చెందిన డక్ ఎంబ్రియో గుడ్డు. డక్ గుడ్లను ఈసీఎన్ రోజులు ఇంక్యుబేట్ చేసి తర్వాత బాయిల్ లేదా స్టీమ్ చేస్తారు. అసలు సీక్రెట్ ఇక్కడే. షెల్ క్రాక్ చేస్తే ముందుగా ఉన్న బ్రోత్ ని సిప్ చేస్తారు. ఆ రుచికి అబ్బా అనిపిస్తుంది. తర్వాత ఉప్పు, వెనిగర్ లేదా చిల్లీ వేసుకుని మిగతా పాగం తింటారు. రుచి బలంగా సావరి, ప్రోటీన్ రిచ్. బోలెడ్ హార్ట్ ఉన్న వాళ్ళే ట్రై చేయాలి, కానీ బరోత్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫుగు, పఫర్ ఫిష్, జపాన్. ఈ పేరు వినగానే జపాన్ లోని అత్యంత రిస్కీ రాయల్ డిష్ గుర్తుకొస్తుంది. ఒసాకాలో ఓ హాన్ కత్తితే ఫుగుని పెటల్స్ లా స్లైస్ చేస్తుంటే వావ్, అసలు ఆ ప్రెజెంటేషన్ చూస్తేనే లగ్జరీ ఫీల్ వస్తుంది. పేరు ఫుగు. ఇది పఫర్ ఫిష్. జపాన్ లో లైసెన్స్ ఉన్న చెస్ట్ మాత్రమే దీన్ని తయారు చేయగలరు. ఎందుకంటే చిన్న తప్పు చేస్తే డేంజర్. టాక్సిక్ భాగాలు జాగ్రత్తగా తీసేసి మిగతా ఫ్లెష్ ని పేపర్ థిన్ సాషిమీగా కట్ చేసి పాంజు, చైవ్స్ తో సర్వ్ చేస్తారు. కొన్నిసార్లు హట్ ఫుగు నాబేగా కూడా వాడతారు. రుచి చాలా డెలికేట్, క్లీన్, స్లైట్ బౌన్స్. అసలు థ్రిల్ కోసం ట్రై చేసే డీగెడ్ సబ్టల్, ఎలిగెంట్ టేస్ట్, కానీ అడ్వెంచరస్ ఫుడీలకు మస్ట్ ట్రై. సూర్స్ట్రమింగ్, ఫెర్మెంటెడ్ హెరింగ్, స్వీడన్. సూర్స్ట్రమింగ్ అంటేనే వాసనతో షాక్ ఇచ్చే ఫుడ్ స్పెషాలిటీ. ఒక సరస్సు పక్కన పిక్నిక్. ఫ్రెండ్స్ అందరూ అయ్యో డబ్బా బయట తీయండి. పేరు సూర్స్ట్రమింగ్. ఈ డబ్బా ఓపెన్ చేస్తే వాసనతోనే మీట్ ప్లాంగ్, బౌటిక్ హెరింగ్ మిగతా ఉప్పుతో బ్యారల్స్ లో నెల తరడి ఫెర్మెంట్ చేస్తారు. డబ్బాలో ఫెర్మెంటేషన్ ఇంకా కొనసాగుతుంది, అందుకే వాసన్. రుచి సాల్టీ సౌర్ జింగ్, థిన్ బ్రెడ్, పొటాటోస్, ఆనియన్స్, బటర్ తింటారు. నోటికి ఒకే ముక్కుకు మాన్ సూపర్ టేస్ట్. ఎస్కమోల్స్ అండ్ లార్వీ, మెక్సికో. ఎస్కమోలెస్ అంటే పిల్లలు, మెక్సికో స్పెషల్ డిష్. మెక్సికో సిటీ మార్కెట్ లో బజార్ లో చుట్టూ నడుస్తూ బటర్ లో చిట్పట్నం అంటూ చిన్న తెల్ల గోడాలు కనిపిస్తే అవే ఎస్కమోల్స్. ఇవి అగావి రూట్స్ దగ్గర నుంచి తీసే చియన్ పిల్లలు. లోకల్స్ వీటిని మెక్సికన్ క్యావియార్ అంటారు. బటర్, గార్లిక్, హర్బ్స్ తో ప్యాన్ లో సాటే చేసి టాకోస్ లేదా ఎగ్స్ తో సర్వ్ చేస్తారు. స్మెల్ సూపర్ టెంప్టింగ్. రుచి బటరీ, నటీ, టెక్స్చర్ సాఫ్ట్ పాప్. పేరు వినగానే, కానీ తింటే నెక్స్ట్ లెవెల్ ఫైన్ డైనింగ్ ఫీల్. ఇది కాసుమార్జు మెగట్ చీజ్, సర్డీనియా. ఇటలీలోని ఈ చీజ్ గురించి వినగానే షాక్ అవుతారు. ఒక గ్రామియన్ టేబుల్ మీద పెకోరినో చీజ్ వీల్ తెరిచారు. గాలి నిండా ఇతాటు వాసన. ఇది కాసుమార్జు అంటారు. ఈ చీజ్ ని షిప్ తయారు చేసేసి లోపల పురుగులు పెంచుతారు.
అవే చీజ్ ది పూర్తిగా సాఫ్ట్ చేసి ఎక్స్ట్రీమ్ ఫ్లేవర్ వస్తాయి. పురుగు లార్వి వల్ల చీజ్ లోపల రని క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూస్తే కాస్త భయం, కానీ లోకల్ వార్బలకు ఇది డెలికసీ. చిన్న ముక్కలు మాత్రమే తింటారు. రుచి చాలా స్ట్రాంగ్ పెప్పరీ అమోనియా బైట్. కొన్ని చోట్ల ఇది బ్యాండ్, కానీ సర్దీనియాలో మాత్రం ప్రౌడ్ ట్రెడిషన్. చీజ్ లవర్స్ కి ఇది అన్ఫర్గెటబుల్ డేరింగ్ ఎక్స్పీరియన్స్. బ్లడ్ సాసేజ్ బ్లాక్ పుడింగ్ యూకే, యూరోప్, ఏషియా. మనం ఇప్పుడు ఈ స్పెషల్ డిష్ ఒకటి వెళ్దాం. మంబగా ఉన్న ఉదయం కిచెన్ లో నల్లగా మెరిసే సాసేజ్ స్లైసులు పాన్ లో క్రీస్ప్ అవుతున్నాయి. వాసన వచ్చిందంటే నోరు యారుతుంది. పేరు బ్రెడ్ సాసేజ్ లేదా బ్లాక్ పుడ్డింగ్. యూకే, యూరప్, ఆసియా అంతా ఫేమస్. ఇది యానిమల్ బ్లడ్, ఓట్స్ లేదా బార్లీ, కొద్దిగా ఫ్యాట్, ఆనియన్స్, స్పైసెస్ ఆల్ మిక్స్ చేసి సాసేజ్ కేసింగ్స్ లో స్టిప్ చేసి బాయిల్ చేసి తర్వాత పాన్ ఫ్రై చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మసాలాతో నిండిన సాసేజ్. రుచే ఐరన్ రిచ్, హార్టీ, ఫుల్ మీల్స్ లా ఉంటుంది. పేరు వినగానే షాక్ అవుతారు, కానీ ఒక్కొక్కసారి టేస్ట్ చేస్తే ఆనియన్స్, పెప్పర్ తో సూపర్ టేస్టీ. ఇప్పుడు మనం చూస్తున్నది బసాషి రా హార్స్ మీట్ సషిమి, జపాన్. జపాన్ లోని ప్రత్యేకమైన వంటకం. పేరు వినగానే ఫుడీలో క్యూరియాసిటీ ఫుల్. పట్టణంలో ఒక కూలిజకాయలో కూర్చుని ప్లేట్ మీద మెరిసే ఎర్రని మాంసం స్లీసులు చూస్తే ఇది నిజంగా తింటారా అనిపిస్తుంది. పేరు బసాషి. ఇది రా హార్స్ మీట్. చాలా లీన్, కథ స్వీట్, ఫినిష్ కూడా క్లీన్ గా ఉంటుంది. హై క్వాలిటీ కట్స్ సన్నగా కట్ చేసి బాగా చల్లగా సర్వ్ చేస్తారు. సోయ్ సాస్ లో డిప్ చేసి జింజర్, గార్లిక్ కు కలిపి ఒక బైట్ లో ఫ్లేవర్ బర్స్ట్. రా అండ్ డారింగ్, కానీ తింటే సటిల్ స్వీట్నెస్, సిల్కీ టెక్స్చర్. అడ్వెంచరస్ ఫుడీస్ కి మస్ట్ ట్రై. ఇది మన 10 మైండ్ బ్లోయింగ్ డిషెస్ ప్రయాణం. మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచిన డిష్ ఇది. కామెంట్ లో 1 నుంచి D వరకు చెప్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ బై NK. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఆస్తికరమైన ప్రపంచ వంటకాలు.